కొల్లేటి కల్లోలం. కొల్లేరు పేరు చెప్పగానే పర్యాటకులకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాలిపోయే విహంగాలు గుర్తుకొస్తాయి. నాన్ వెజ్ ప్రియులకైతే కొరమేను చేపలు ఊరిస్తాయి. అయితే ఈసారి కొల్లేరు చేపల్ని కూరకు కూడా దొరకకుండా చేస్తున్నారు అధికారులు. సంప్రదాయ వ్యవసాయం, ఫిషింగ్ పై ఆంక్షలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏటి చేప, చెరువు చేప, సముద్రం చేప ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. కానీ కొల్లేరులో దొరికేటువంటి కొరమేనులకు మాత్రమే చాలా డిమాండ్ ఉంటుంది. ఈసారి మాత్రం ఫారెస్ట్ ఆంక్షలు చాలా తీవ్రంగా కనిపిస్తున్నాయి. అన్సర్వే భూముల్లో అటు వ్యవసాయం, ఇటు చేపల పట్టుబడి ఈ రెండింటిపైన ఆంక్షలు పెట్టడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు, రైతులు చాలా పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రమే ఇన్ని ఆంక్షలు ఎందుకు కొనసాగుతున్నాయి, వీటికి పరిష్కారం ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. సహజ సిద్ధంగా ఏర్పడిన కొల్లేరు మంచినీటి సరస్సులో నవంబర్ ప్రారంభంలోనే నీరు క్రమక్రమంగా అడుగంటిపోతుంది. ఆ సమయంలోనే స్థానిక గ్రామాల ప్రజలు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటారు. ఒక సీజన్లో కేవలం 2వ పంట మాత్రమే ఇక్కడ పండే అవకాశం ఉంటుంది. అయితే వర్షాకాలం మొదలవగానే కొల్లేరులోకి నీరు చేరడంతో వాటిలో చేపలు పెరుగుతుంటాయి. నీరు ఇంకిపోతున్న సమయంలో ఆ చేపలకు స్థానికులు గ్రామాల వారీగా వేలం పాటలు నిర్వహిస్తుంటారు. పట్టా భూములను మినహాయిస్తే డీఫామ్ భూముల్లో జరిగే వేలం పాటల మీద వచ్చే ఆదాయాన్ని గ్రామాల వారీగా అక్కడ నివసించే ప్రజలు పంచుకుంటారు. ఇలా గ్రామంలో భూమిని బట్టి సుమారు 150 ఎకరాల చెరువుంటే దానికి 40 నుంచి 50 లక్షల రూపాయల ఆదాయం ఈ అడుగు పట్టుబడి చేపల ద్వారా వస్తుంటుంది. ఎగువనంతా కూడా పట్టా భూములు. ఈ పట్టా భూముల్లో కొల్లేరులో ఉన్నప్పటికి కూడా అవి పట్టా భూములు కావడంతో ప్రస్తుతం నీరు తగ్గిన తర్వాత 2వ సీజను వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి సీజన్లో నీరు ఉండటంతో పూర్తి కూడా వ్యవసాయానికి పనికిరావు. కేవలం ఈ 3 మాసాల్లోనే కొల్లేరు ప్రాంత ప్రజలకు ఆ పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడి నుంచి దిగువన్నీ కూడా జరాయితీ భూములు, అదేవిధంగా అన్అసైన్డ్ భూములు కూడా ఇవన్నీ కూడా పరిగణించుకోవచ్చు. ఒక్క పట్టా భూముల్లో ఏదైతే చేపల పట్టుబడి, అడుగు పట్టుబడి చేస్తేనే ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 100 నుంచి 150 ఎకరాల భూమి ఉంటే దాంట్లో 40 నుంచి 50 లక్షల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు అడుగు పట్టుబడి ద్వారా ఆదాయం వస్తుంది. అయితే ఈ ఏదైతే సర్వే భూములు ఉన్నాయో వీటిలో ఈసారి కనుక ఇలా వదిలేస్తే పెద్ద ఎత్తున మత్స్య సంపద నష్టపోవడంతో పాటు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కూడా కొల్లేరు ప్రాంత ప్రజలు కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. చేపల పట్టుబడి అవగానే రైతులు తిరిగి వ్యవసాయం చేసుకుంటారు. అయితే ఈసారి ఫారెస్ట్ అధికారులు రైతులను వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడం, ఆంక్షలు పెట్టడంతో రైతులు పలు దఫాలుగా ఉద్యమాలు చేశారు. తోకలపల్లిలో 7 గ్రామాల ప్రజలు సమావేశం నిర్వహించి మంత్రి పార్థసారథికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొల్లేరు పరిరక్షణకు సంబంధించి విడుదలైన 120 జీవో, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ కొల్లేరు తర్వాత పరిస్థితి మారిపోయింది. 5వ కాంటూరులో పలు చేపల చెరువులు ధ్వంసం చేశారు. దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి జిరాయితీ, డీఫారం పట్టాలకు సంబంధించి కొల్లేరు ప్రజలు దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జిరాయితీ భూములను మినహాయించి డీఫారం భూముల్లోకి వెళ్లనీయకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు. 100 కిలోమీటర్లు మళ్ళీ కూలి పనికి వెళ్ళిపోవాలండి. ఇది 9 నెలలు ఖాళీగా ఉంటుందని 3 నెలలు పంట అనేది. ఈ 3 నెలలు మేము ఏప్రిల్లో ఖాళీ అయిపోతామండి. డిసెంబర్ 1 తారీఖుల్లో నార్మల్ వేసుకుంటే మాకు ఏప్రిల్లో పంటలు వచ్చేస్తాయండి. ఇప్పుడు డిసెంబర్ ఆఖరికి ఇంకా నార్మల్ వేస్తలేదండి. మళ్ళీ రేపొద్దున తుఫాన్లు అవి వచ్చేస్తాయి మార్చి, ఏప్రిల్. కొల్లేరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు, ఉండి, కైకలూరు నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఇక్కడ కొల్లేరు ఆపరేషన్ తర్వాత భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. సుమారు 70,000 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం ఉంటే దాదాపు 20,000 ఎకరాల వరకు పట్టా భూములున్నాయి. అడుగు పట్టుబడుల తర్వాత అక్కడి రైతులు వ్యవసాయ పనులు చేస్తుంటారు. ఈ 40 గ్రామాలకే మేము వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ అనసరువు భూమి అనేది 3 నెలలు మాత్రమే. ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మాకు టీఎఫ్లో, రేంజ్ రోవర్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము మిమ్మల్ని రైతాంగాన్ని లేదు, మేము ఈ భూమిని ఎప్పుడైతే పండించామో నత్తగొట్లు, ఉలసలు మొత్తం అన్నీ కూడా ఈ రాలిన పంటనే అవి తినడానికి అవకాశం ఉంటుందండి. పక్షి కూడా నిలబెట్టడానికి పక్షిని ఏ రైతు కూడా ఎటువంటి సందర్భంలో కూడా ఎప్పుడూ కూడా పక్షికి హానికరం చేయదండి. పక్షి బతకాలి అంటే కనుక ఇక్కడ రైతు కూడా వ్యవసాయం భూమి చేయాలండి. కొల్లేరు పల్లపు ప్రాంతం కావడంతో ఏడాదిలో పరిమిత సమయంలో అంటే నవంబర్ 2వ వారంలో ఊడ్పులు మొదలు పెడితే మేకల్లా పంట పూర్తి చేసుకుని రైతులు బయటికి వెళ్లిపోతారు. వర్షాకాలంలో వరద నీరు అధికంగా ఉండడంతో ఖరీఫ్ లో సాగుకు అవకాశం ఉండదు. ఆయా గ్రామాల పరిధిలో ఆన్ సర్వే భూములు ఎక్కువగా చిన్న మధ్యతరగతి రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అరెకరం, ఎకరం ఇలా ధాన్యం పండించుకుంటూ ఉంటారు. ఇలాంటి సాగు ముఖ్యంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు మండలాల్లో ఎక్కువగా ఉంది. ఇక దెందులూరుతో కలుపుకుంటే ఆన్ సర్వే భూముల్లో 5,000 ఎకరాల్లో ఒక పంటను రైతులు పండిస్తున్నారు. కానీ ఈ ఏడాది రైతులెవ్వరినీ
ఫారెస్ట్ అధికారులు కొల్లేరులోకి వెళ్లనీయడం లేదు. ప్రస్తుతం పట్టాభూముల్లో సాగు పనులు జరుగుతున్నాయి, కానీ డీఫారం భూముల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక అక్కడ అడుగు పట్టుబడులు జరగకపోతే కోట్ల రూపాయల మత్స్య సంపద మట్టిలోనే కలిసిపోతుంది. కొల్లేరులో సంప్రదాయ చేపల వేటకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే పురుగుల మందులు వాడకుండా వ్యవసాయం చేసుకోవచ్చు అని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్తున్నారు జిరాయితీ డీఫారం పట్టాదారు భూముల హక్కుల పరిరక్షణ సమితి నేతలు. ఫారెస్ట్ అధికారులు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారంటున్నారు. అదే చేపల చెరువుల విషయంలో అయితే జీవో 120 గవర్నమెంట్ ల్యాండ్లో చేపల చెరువు చేయకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. అదే ప్రైవేట్ ల్యాండ్లో ఆ రోజుకున్న చెరువులు చేసుకోవచ్చు అని ఉంది. ఆ తర్వాత చెరువుల్లో అభయారణ్యం పరిధిలో చెరువులు చేయకూడదు ఉంది. కానీ వ్యవసాయానికి వచ్చినప్పుడు మాత్రం ట్రెడిషనల్ అగ్రికల్చర్ కెన్ బి ఈజ్ పర్మిటెడ్ వితౌట్ యూజింగ్ పెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్ అని ఉంది. అంటే వాడు ప్రైవేట్ భూమా గవర్నమెంట్ భూమా అని చెప్పి జీవో 120లో స్పెసిఫై చేయలేదండి. కొల్లేరులోని పర్యావరణానికి తాము కూడా దోహదపడుతున్నామని చెబుతున్నారు రైతులు. తాము పండించిన ధాన్యాన్ని పక్షులు, ఇతర జలచరాలు ఆహారంగా తీసుకుంటాయని చెబుతున్నారు. పట్టా డీఫారం భూముల్లో వ్యవసాయానికి, చేపల పట్టుబడికి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కొల్లేరులో ప్రస్తుతం అడుగు పట్టుబడులు జరుగుతున్నాయి. అడుగు పట్టుబడులు అంటే ఏదైతే పట్టా భూములు ఉన్నాయో కొల్లేరు లోపల ఉన్న భూములు దాదాపుగా 9 నెలల పాటు కూడా నీటిలోని వరద నీటిలో కావచ్చు, ఆ వర్షపు నీటిలో కావచ్చు మునిగిపోయి ఉంటాయి. దాదాపు ఈ సీజన్లో ఇప్పుడు ఇక్కడ వ్యవసాయ పనులు జరుగుతాయి. వ్యవసాయ పనులు జరిగే సందర్భంలో ఇప్పటివరకు నీటిలో ఉన్నాయి కాబట్టి కొల్లేరులో ఉన్నటువంటి భూములు కావచ్చు వాటిలో చేపలు కూడా పెరుగుతాయి. ఆ చేపలను చివరిలో పట్టుకునే దాన్నే అడుగు పట్టుబడులు అంటారు. ఈ పట్టుబడులకు సంబంధించి కూడా గ్రామాల వారీగా కూడా చాలామంది వేలంపాటలు నిర్వహించుకుని సమిష్టిగా కూడా ఆదాయాన్ని పంచుకునే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్నటువంటి వ్యవహారం. చాలామంది అటు వ్యవసాయంగా బతికేటువంటి వాళ్ళు, అదేవిధంగా కూలీ పనులు చేసుకునేటువంటి వాళ్ళు, చేపలపైన ఆధారపడి చేపలను విక్రయించుకుంటూ ఆధారపడే వాళ్ళు వీరందరూ కూడా జీవిస్తుంటారు. ఇదంతా కూడా ఒక సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్నటువంటి వ్యవహారంగా కూడా మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 పెదనండ్రకోల నుంచి.